హాయ్ ఫ్రెండ్స్, విక్టర్ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయినప్పటి నుండి రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూ పోతుంది. ఇది రిలీజ్ అవడమే గ్లోబల్ స్టార్ నటించిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ తోటి పోటీ పడి అండ్ బాలకృష్ణ గారు నటించిన భారీ బడ్జెట్ తోటి నిర్మించిన మాస్ మూవీ డాకు మహారాజ్ తోటి పోటీ పడి రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు అంత పెద్ద అంచనాలు లేవు, ఎందుకంటే అవి రెండు భారీ సినిమాలు. దాంట్తోటి పోటీ పడి నిలుస్తుందా నిలవదా అనే చాలా మందికి డౌట్ ఉన్నది. ఎందుకంటే ఇది కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ నమ్ముకొని వచ్చింది కాబట్టి అంత పెద్ద అంచనాలు లేవు. రిలీజ్ అయింది మామూలుగా సోసోగా నడుస్తుంది అనుకున్నారు, కానీ అంత పెద్ద అంచనాలు అయితే లేవు. ఎందుకంటే విక్టర్ వెంకటేష్ గారు నటించిన ఈ మధ్యన వస్తున్న సినిమాలకు అంత పెద్ద అంచనాలు లేవు. లాస్ట్ ఇయర్ సైంధవ్ కూడా ఫెయిల్ అయింది, అందుకనే వెంకటేష్ గారి రెమ్యునరేషన్ కూడా ఈ సినిమాకు 10 కోట్లు మాత్రమే తీసుకున్నాడు. అదే వేరే హీరోలు అయితే 200-300 కోట్లు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు నటించిన సినిమాల రికార్డులన్నీ ఇది బ్రేక్ చేసుకుంటూ ముందుకు పోతుంది. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. మీకు వీడియో ఇన్ఫర్మేషన్ ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సినిమా రిలీజ్ అయిన 5వ రోజు కలెక్షన్స్ చూసుకుంటే, అంటే తెలుగులో కలెక్షన్స్ చూసుకుంటే ఇది సంక్రాంతికి వస్తున్న సినిమా సెకండ్ ప్లేస్లో ఉంది. మొదటి ప్లేస్లో RRR ఉంది. RRR 13.63 కోట్లు కలెక్షన్ చేసింది తెలుగులో. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కలిపి 13.63 కోట్లు కలెక్షన్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం 12 కోట్ల 75 లక్షలు కలెక్షన్ చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో అలా వైకుంఠపురంలో ఉంది. 11 కోట్ల 43 లక్షలు కలెక్షన్ చేసింది. బాహుబలి 2 ఫోర్త్ ప్లేస్లో ఉంది 11 కోట్ల 35 లక్షలతోటి. కల్కి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది 10 కోట్ల 86 లక్షలతోటి. ఈ మధ్యన కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప 2 9 కోట్ల 2 లక్షలు కలెక్షన్ చేసి 8th ప్లేస్లో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాన్ ఇండియా మూవీ కాదు, అది ఓన్లీ తెలుగు స్టేట్ పరంగానే రిలీజ్ అయింది కాబట్టి మనం తెలుగు స్టేట్ కలెక్షన్సే చూసుకోవాలి. అట్లా చూసుకుంటే ఇది మొత్తం అన్ని సినిమాల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇంకా ముందర ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందనే తెలియదు. 6th డే కలెక్షన్స్ ఇంకా రాలేదు, వస్తే ఒకవేళ అది బీట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి టాక్ వస్తుంది. ఫ్యామిలీ కాకుండా కొంచెం మాస్ ఎలివేషన్స్ కూడా పెట్టడం వల్ల అందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ ఎక్కడున్న ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కూడా థియేటర్కు రప్పించి మరీ సినిమా చూస్తున్నారు కాబట్టి ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి. ఇది విక్టర్ వెంకటేష్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబడుతుంది. అండ్ ఆయన గ్రాఫ్ను కూడా ఒక లెవెల్కి తీసుకెళ్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ రిలీజ్ అయిన 6వ రోజుకే 190 కోట్లు కలెక్షన్ చేసింది. ఇక ముందర 300 కోట్లు ఈజీగా కలెక్షన్ చేసి అన్ని సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దీనికి ప్రజాదరణ అట్లా వస్తుంది, పబ్లిక్ చాలా మంది వస్తారు. ఇంకా టికెట్స్ కూడా ఆన్లైన్ బుకింగ్ ఫుల్గా నడుస్తున్నాయి. అండ్ ఎక్కడ చూసినా కొన్ని థియేటర్లు పెరిగినా కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి 300 కోట్లు ఈజీగా కలెక్షన్ చేస్తుంది అనే ఎటువంటి సందేహం లేదు. అండ్ భారీ ప్రాఫిట్స్ కూడా ఇస్తుంది నిర్మాతకు. వాళ్ళైతే ఫుల్ సంతోషంలో ఉన్నారు. అండ్ వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి కూడా ఫుల్ సంతోషంలో ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.